హైదరాబాద్ టోలీ చౌకీలో జింక మాంసం అక్రమ రవాణా ఘటన వెలుగు చూసింది. 13వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మార్విన్ క్లాసిక్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు మరియు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులుగా టోలీ చౌకీకి చెందిన డాక్టర్ మొహమ్మద్ సలీం మూసా మరియు నాంపల్లికి చెందిన మొహమ్మద్ ఇక్బాల్ అలీలను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరు అక్రమంగా జింక మాంసం రవాణా చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మాంసం, వాహనం నిందితులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ మాట్లాడుతూ వన్యప్రాణులను రక్షించటంలో ప్రజలు సహకరించాలని, నిషేధిత జంతు ఉత్పత్తుల వేట లేదా రవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో నైట్ 11 o'clock అంటే 13th సెప్టెంబర్ నైట్ 11 o'clock ఆరు మిడ్ నైట్ 12 o'clock మా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ గారికి ఒక అతని ఇన్ఫార్మర్ కాల్ చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 kgs డియర్ జింక మాంసము, అదేవిధంగా మీరు చూస్తున్న ఈ వాటి కొమ్ములు ఒక పర్సన్ దగ్గర మహమ్మద్ సలీం, ఇతను బై ప్రొఫెషన్ డాక్టరు, ఎస్ఆర్ నగర్ లో డాక్టర్ గా చేస్తున్నారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. సో వాళ్ళ దగ్గర ఇవి ఉన్నాయని చెప్పేసి ఏసీపీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన ఎస్హెచ్ఓ టోలీ చౌకీ గారిని అలర్ట్ చేస్తే నైట్ కు నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తారు. మన పోలీస్ వాళ్ళ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసి అతను ఫస్ట్ డియర్ మీట్ ఆ 10 kgల మాంసాన్ని మీకు ఇంతకుముందు చూపెట్టింది ఒక బొలేరోలో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అన్నట్టు, పోలీస్ వాళ్ళ కన్నుగప్పి చేయడానికి. సో మన వాళ్ళ వెంటనే ఆ బొలేరోను కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వాళ్ళని వచ్చేసాం. ఇందులో మహమ్మద్ సలీం మూసాతో పాటు అతని ఫ్రెండ్ మహమ్మద్ ఇక్బాల్, ఇతను 48 years రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, ఇతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తుంది అంటే వీళ్ళు మీకు ఇంతకుముందు డిస్ప్లే చేసిన వెపన్స్, వీళ్ళు ఒక రినౌండ్ షూటర్స్ అని, అంటే మనకు స్పోర్ట్స్ షూట్ లో భాగంగా అని చెప్పేసి లైసెన్స్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళ పర్సనల్ పనులు దీనికోసం ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కూడా ఆ వెపన్స్ వాడడం జరిగింది. మా సిపి గారు ఇటువంటి వాటి మీద కూడా కొరడా చూపిస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, లాస్ట్ 1 month 1.5 month నుండి ఒక డ్రైవ్ చేస్తున్నారు. ఎవరైతే ఆస్పైరింగ్ షూటర్స్, రినౌండ్ షూటర్స్ అని చెప్పేసి ఆ పర్పస్ లో తీసుకొని దాని తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసము లేదంటే వేరే వాళ్ళని థ్రెటనింగ్ చేయడం కోసము ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం వాడుతున్నారని ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఒక డ్రైవ్ లాగా చేసి కొందరికి క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లైసెన్స్ కూడా ఇది 2014 లో తీసుకున్నారు. వ్యాలిడిటీ కూడా 2 సార్లు రెన్యువల్ చేసుకుంటే మనకు 2027 వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ కేసులో భాగంగా ఇది చేసి వాళ్ళ లైసెన్స్ కూడా మనం క్యాన్సిల్ ఇప్పుడు చేయడం డిపెండ్స్ అపాన్ అదే రినౌండ్ షూటర్స్ కు అతని ప్రకారం అతను 3 అట్లా ఒక్కొక్క షూటర్స్ కు ఒక్కొక్క రకంగా ఉంది. ఆ స్కేల్ ప్రకారం అతను పెట్టుకున్నాడు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ షూటింగ్ పర్పస్ వాడకుండా ఇల్లీగల్ యాక్టివిటీ వాడడం అనేది అది నేరం. జహీరాబాద్ ఆ ఏరియా నుండి మనకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది. ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది మేము ఫారెస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. వీళ్ళు ఫర్దర్ గా వీళ్ళ దగ్గర కూడా వీళ్ళ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ మాదిరి వీళ్ళకి ఒక ఉంటుంది. మళ్ళీ తిరిగి వీళ్ళు కేసు కట్టేసి డిపెండ్స్ అపాన్ సెక్షన్ వాళ్ళు ఫర్దర్ గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అసోసియేషన్ కన్నా వాళ్ళ పర్సనల్ గా ఎక్కువ ఉంటది. ఇప్పుడు వాని మెంటాలిటీ ఎట్లుంటది ఏంటన్నది కొంచెం మనం యాంటిసిపేట్ చేయడం అయితే కష్టం ఉంటది. పేరుకు అట్లా చెప్తారు, అసోసియేషన్ లో పార్టిసిపేట్ చేసుకుంటారు, ఇన్ని నేను గోల్స్ చేసిన అంటారు, లేదంటే ఇన్ని టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసిన అని అంతా బాగానే ఉంటది. సైడ్ కు మాత్రం ఎవరికి తెలియకుండా ఈ రకమైన యాక్టివిటీస్ చేయడం అనేది ఈ కొంచెం మేము ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళను అంటే ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంటర్నల్ గా కూడా ప్రతి ఎవరెవరైతే షూటర్స్ ఉన్నారో బై నేమ్ ఒక్కొక్కరు తీసుకొని అతను ఎన్ని టోర్నమెంట్లలో పార్టిసిపేట్ చేసిండు, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు, స్టేట్ లెవెల్ ఎన్ని పార్టిసిపేట్ చేసిండు, నేషనల్ లెవెల్ అనేది కూడా తీసుకుంటున్నాం. అందులో ఏమైనా మనకు తేడా వచ్చేసి కొన్ని టోర్నమెంట్ లో ఆడలేకపోవడం, కొన్ని నెలల నుండి గ్యాప్ ఉన్నదంటే మనము దానికి సిపి సార్ కు లెటర్ పెడితే అది క్యాన్సిల్ అవుతాయి. మనకైతే అదే నిన్న నైటే దొరికింది. సో ఫర్దర్ గా ఇంకా డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తాం.
హార్డ్లీ మనకు ఒక 6 hours అట్లనే అవుతుంది. ఇది జహీరాబాద్ అడవుల నుండి తీసుకొచ్చినట్టయితే తెలిసింది. అది వేరే అక్యూజ్డ్, అది జింక చర్మం అనుకుంటా లాస్ట్ టైం చేసింది. ప్రొఫెషన్ డాక్టర్ అంటున్నారు. అంటే ఇది వేటా వీళ్ళకి ప్యాషన్ అయిపోయిందా, లేకపోతే పోలీసుల నిఘా తక్కువైందా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిఘా తక్కువైందా? అంటే మన ఏరియాలో లేదు, వాళ్ళు ఇక్కడ నుండి జహీరాబాద్ వెళ్ళిందంటే ఒకసారి అంటే ఇక ఇది ఇల్లీగల్ యాక్టివిటీ కిందనే వస్తది. మనము ఏదో నైట్ పోయి అక్కడ చేయడము ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళకు ఇక చెప్పాలంటే అంటే ఈ చట్టం మీద గౌరవం లేనిలాగా కనిపిస్తుంది. సో ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పుడు ఎలాగో రిమైండ్ వెళ్తారు, స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం కాబట్టి ఫర్దర్ గా ఇటువంటివి కాకుండా అట్లా ఇన్ష్యూర్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఉన్నది అది మనకు డీటెయిల్ ఎంక్వైరీలో మనకి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తాయి. మేబీ మీరు అన్నట్టు ఇద్దరే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు, లేదంటే ఎవరైనా జర్నీలో వాళ్ళకి కోఆపరేట్ చేసిన వాళ్ళు, ఇంకెవరు ఉన్నదని కూడా, లేదా హార్బరింగ్ చేసిన వారు, ఎవరైనా ఇంట్లో అక్కడ పెట్టుకున్న వాళ్ళు, అందరిది కూడా మనకు బయటకు వస్తుంది. మనకు ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన వెపన్స్ తీసుకున్నాం. మన దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి లిస్ట్ ఉండాలి, ఈయన దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది జస్ట్ డ్యూ కోర్స్ లో మనము ఎంక్వైరీ చేసి మీకు ఫర్దర్ గా డీటెయిల్స్